వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్. ఇక చూసుకున్నట్లయితే ట్యాంక్ బండ్ దగ్గర అయితే గణేశుడిని అంగరంగ వైభవంగా స్వాగతించి పంపిస్తున్నారు. సో ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ఏం జరుగుతుంది, ఎలా ఉంది అక్కడ గణేశుడిని పంపిస్తున్నారు? ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి గణేష్ శోభయాత్రకు సంబంధించి చూసినట్లయితే ప్రధాన కూడలిలోని ప్రధాన సెంటర్లలో పెద్ద ఎత్తున కోలాహల మధ్యన పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి బారులు తీస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చూసినట్లయితే చార్మినార్ నుంచి నాంపల్లి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాను పూర్తిగా అంటే తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వస్తున్నారు. అదేవిధంగా దిల్సుఖ్ నగర్ సంబంధించినటువంటి మలక్పేట్ దిల్సుఖ్ నగర్ సంబంధించి రూట్లు చూసినట్లయితే మోజాం మార్కెట్ దీనికి సంబంధించిన రూట్ల నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కోటి నుంచి కానీ సంబంధించినటువంటి రూట్ మ్యాప్లలో కర్ణాక తదితర రూట్లకి వెళ్ళి వచ్చే వాటిని నిజాం కాలేజీ నుండి ఫ్లైఓవర్కి వస్తుంది. అక్కడి నుంచి నేరుగా ఆర్టీసీ రోడ్ నుంచి మళ్ళీ మాసా ట్యాంక్ నుండి నేరుగా తిరిగి ఫ్లైఓవర్కు చేరుకున్నట్టు చూస్తుంది. పూర్తిగా భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే సిటీ పోలీస్ కమిషనర్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు పెద్ద ఎత్తున రూట్ మ్యాప్ ను కూడా చేయడం జరిగింది. ఈ రూట్ మ్యాప్ తో పాటు ఇక్కడైతే భాగ్యనగర వాసులు ఒక్కసారిగా గణేష్ ఉత్సవాలకు తిలకించడానికి ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ అంటే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎలాంటి భక్తులకు అసౌకర్యాలు లేకుండా చూసుకోవడం కొరకు జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి కూడలి వద్ద కోటి కావచ్చు సంబంధించిన లకడికపూలు కానీ ఖైరతాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలలో ప్రధాన కూడలిలో ఇక్కడి నుంచి ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళడానికి భక్తులకు పూర్తిగా సౌకర్యాల రీత్యా పూర్తిగా రూట్ మ్యాప్ కూడా వేశారు. ఇక్కడ ఈ రూట్ మ్యాప్ లో వెహికల్స్ అన్నోన్ వెహికల్స్ కూడా వెళ్ళడానికి లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పోవడానికి ఇప్పటికీ ఆంక్షలు పెట్టారు. దాంతోపాటు ఎవరైతే ఇక్కడ వాహనదారులు ఉంటారో వారందరికీ పూర్తిగా ఒక నెంబర్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇంత పూర్తిగా భాగ్యనగరం వ్యాప్తంగా మ్యాసప్ ట్యాంక్ వచ్చేటువంటి వాహనాలకు టోటల్ గా 14 టీంలు కూడా ఇక్కడ మార్కింగ్ చేయడం జరిగింది. ఆ 14 టీంలో వేయడానికి వచ్చే క్రేన్స్ కానీ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తిగా అలర్ట్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు వచ్చిన క్రేన్లతో పాటు వారికి ఇచ్చినటువంటి నెంబర్ అలర్ట్ చేసిన క్రేన్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. మిగతా క్రేన్ దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అలౌట్ చేయరనేది ఇప్పటికీ చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి ఈ సంబంధించినటువంటి సమరాలలో పెద్ద ఎత్తున భాగ్యనగరం మొత్తం ఒక్కసారిగా కోలాహలాల మధ్య పెద్ద ఎత్తున భక్తులతోటి కిటకిటలాడిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉదయం నుంచి జరిగినటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి అనేక కాలనీ వాసులు ఒక్కసారిగా రోడ్ ఎక్కడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి సచివాలయం దగ్గర ఉన్న తెలుగుతల్లి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ డయాస్ దగ్గరికి వచ్చి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి కూడా పెద్ద ఎత్తున ప్రసంగించడం కూడా జరిగింది. దీంతో పాటు భక్తులకు కూడా గణేష్ నిమజ్జన సంబంధించిన శోభయాత్రలు కూడా చెప్పినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే దీంతో పాటు ఏరియల్ సర్వే భాగ్యనగరం చుట్టూ ఉన్నటువంటి చెరువులు అక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లు నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ తెలుసుకోవడానికి పోలీస్ కమిషనర్ తో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి మరికొంతమంది సిటీ పోలీస్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అంటే పొన్నా లక్ష్మణ కావచ్చు దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాచకొండ కమిషనరేట్ మహేష్ భగత్ వారితో పాటు ఏరియల్ సర్వే కూడా చేయడం జరిగింది. ఉన్నటువంటి చెరువుల్లో మొత్తం 76 చెరువుల్లో ఉన్నాయి. కృత్రిమ చెరువులు అందులో 40 ఉండడంతో వీటన్నిటికి సంబంధించిన సౌకర్యాలు అక్కడ ఉన్నటువంటి రూట్ మ్యాప్ల గురించి అక్కడ ఉన్నటువంటి నిఘా ఏర్పాటు చేసినటువంటి పోలీసు సంబంధించిన విషయాల గురించి కూడా ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరితో పాటు సమీక్ష నిర్వహించి పూర్తిగా భక్తులు ఆ చెరువుల దగ్గర ఉన్నటువంటి ఫ్లోటీనే కానీ సంబంధించినటువంటి రూట్ మ్యాప్లను కానీ ఇబ్బంది కలగకుండా వారైతే ఇప్పటికీ సూచనలు కూడా చేస్తున్నారు. ఏరియల్ సర్వే చేస్తూ భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి మొత్తము ప్రశాంత వాతావరణంలో జరగాలని కూడా సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో జరిగిన విధంగానే ప్రశాంత వాతావరణంలో ఈసారి కూడా గణేష్ ఉత్సవాలు పూర్తిగా జరుగుతున్నాయనేది కూడా అధికారులు కూడా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి గణేష్ శోభయాత్రలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా సాదాసీదాగా ప్రశాంత వాతావరణంలోని గణేష్ శోభయాత్ర అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే పూర్తిగా అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జనమే కాదు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రధానంగా హైదరాబాద్ కు చేరుకొని ఈ పండుగ వాతావరణంలో ఉంటున్నటువంటి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి గణేష్ శోభయాత్రకు సంబంధించి పూర్తిగా అందరూ
ప్రధాన కూడలి ద్వారా నడుచుకుంటూ వస్తూ మాసప్ ట్యాంక్ మీదుగా ట్యాంక్ బండిలో ఉన్నటువంటి అనేక విగ్రహాలను చూసి పెద్ద ఆనందాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే ఇక సాయంత్రపు వేళల్లో జరిగేటటువంటి అంటే రూట్ కన్ఫ్యూజ్ అవుతూ వివిధ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి అనేక మంది భక్తులకు కూడా క్లారిటీగా ఒక ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి దాంతోపాటు అక్కడ రూట్ కు వెళ్లాల్సినటువంటి వెహికల్ నెంబర్స్ ను కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిమగ్న కార్యక్రమాలు ముగించుకొని తిరిగి వెళ్లే రూట్ ను కూడా క్లియర్ గా వాళ్ళు ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటు నిఘా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. వెహికల్ ని నాన్ వెహికల్ సంబంధించిన వెహికల్స్ రూట్ అడ్డంగా వచ్చిన వారిని అక్కడే ఆపుతున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఉంటారో వృద్ధులు వికలాంగులు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో వారికి కూడా వీల్ చైర్స్ కూడా సపరేట్ ఏర్పాటు చేశారు. ఇకపోతే అంటే బలాపూర్ సంబంధించినటువంటి ప్రత్యేకించి గణపతిని కూడా రావడానికి కూడా ముందస్తుగానే మోజం మార్కెట్ లో నుంచి నాంపల్లి నుంచి అసెంబ్లీ దగ్గర ఆగుకొని పూర్తిగా నేరుగా తెలుగు తల్లి విగ్రహం ఫ్లైఓవర్ దగ్గర చేరుకొని అక్కడి నుంచి ట్యాంక్ బండి మీదకి వెళ్తుంది. అక్కడ నిమగ్న కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఈ రోజు జరగాల్సినటువంటి గణేష్ నిమగ్న శోభయాత్రకు రాత్రి 12 గంటల వరకు కానీ తెల్లవారుజామున 4 వరకు కానీ జరుగుతాయనేది కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. వీరందరికీ అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా నైట్ షిఫ్ట్ ను కూడా డివైడ్ చేస్తూ పూర్తిగా అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రభుత్వ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి అనేక మంది కోఆర్డినేషన్ చేస్తూ కొంతమంది ఎన్జిఓస్ కూడా కోఆర్డినేషన్ చేస్తూ భాగ్యనగర్ గణేష్ కమిటీ ఉత్సవ కమిటీ కూడా వాళ్ళతో పాటు తోడ్పాటును అందిస్తూ పూర్తిగా అంటే జరిగేటటువంటి కార్యక్రమానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తోడ్పాటునిస్తూ అందరూ సమన్వయంగా చేయాలంటూ అధికారులు అయితే సూచించారు. దీంతో పాటు భక్తులు కూడా అందరికీ సహకరిస్తుండటంతో ప్రశాంత వాతావరణంలో నిమగ్న కార్యక్రమం అయితే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి గణేష్ నిమగ్నానికి సంబంధించినటువంటి ఉదయం నుండి సాయంత్రం వరకు జరుగుతున్నటువంటి విషయాలను చూసుకున్నట్లయితే ప్రశాంత వాతావరణంలోని చార్మినార్ కావచ్చు, నాంపల్లి, లకిడికాపూల్, ఖరీదాబాద్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి నేరుగా మాసప్ ట్యాంక్ కి చేరుకొని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ కట్ట మీద నిమగ్నానికి అయితే సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. భక్తులు పెద్ద ఎత్తున అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్ల మీద బారులు తీస్తూ పెద్ద ఎత్తున ఆనందాలతోటి భక్తి శ్రద్ధలతోటి పెద్ద ఎత్తున నిమగ్నం అయితే కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ నిమగ్న కార్యక్రమానికి ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు కూడా ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. దేవిగా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో గణనాథుల నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల కోలాహలాల మధ్య గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఈ క్రమంలో వినాయకుల నిమజ్జనాల ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్ కు చేరుకొని పరిశీలించారు. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా ఆకస్మికంగా నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. గణపయ్య నిమజ్జనాలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి అభివాదం చేశారు. ఇక వినాయక నిమజ్జనాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో హుస్సేన్ సాగర్ తీరం కోలాహలంగా మారింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ట్యాంక్ బండ్ పై నెలకొన్న సందడి వాతావరణంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అయితే అందిస్తారు. నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, ఎలా ఉంది అక్కడ వాతావరణం? గణనాథుని అయితే పంపిస్తున్నారు గంగమ్మ తల్లి ఒడికి. ఫాతిమా, థ్యాంక్ యూ ఫాతిమా. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే గణనాథుని ఊరేగింపు ఉందో ఈ గణనాథుని ఊరేగింపుకి భక్తుల కోలాహలం మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ గడ ఎక్కడ లేని సందడి వాతావరణం అంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద మనం విజువల్స్ గమనించినట్లయితే మొత్తం ఫ్లైఓవర్ అంతా కూడా నిండిపోయి కిందికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కింద పక్క కూడా మొత్తం జనాలతోటి నిండిపోయింది. ఇప్పటికే ట్యాంక్ బండి వద్ద ఖైరతాబాద్ గణనాథుని విగ్రహం నిమజ్జన కార్యక్రమం అయిపోయాక
మన హైదరాబాద్ నగరంలో మిగిలిన విగ్రహాలు ఏవైతే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బాలాపూర్ విగ్రహం కావచ్చు, అదేవిధంగా మిగిలిన విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి ప్రారంభమై ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నాయి. బాలాపూర్ విగ్రహం అనేది అక్కడ లడ్డు ఎంత ప్రాముఖ్యత మనం చెప్పుకోవచ్చు. మన హైదరాబాద్ నగరంలోనే అత్యంత ఖరీదుకి అమ్ముడుపోయే లడ్డు బాలాపూర్ లడ్డు. ఆ బాలాపూర్ లడ్డుని వేలంలో సొంతం చేసుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు, వేలంలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తుంటారు. ఆ వేల మహోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత గణనాథుడు గంగమ్మ ఒడిలో సేద తీరడం కోసం అని చెప్పి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ హుసేన్ సాగర్ వద్ద ఉన్నటువంటి ట్యాంక్ బండ్ సమీపమునకు చేరుకున్నాడు. ఇక్కడ బాలాపూర్ గణనాథుని యొక్క నిమజ్జన కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం సమయంలో మన హైదరాబాద్ నగరంతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత పొడవైనటువంటి ఖైరతాబాద్ విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత సక్సెస్ఫుల్గా పూర్తి చేసినటువంటి ప్రభుత్వ అధికారులు ఇప్పుడు బాలాపూర్ విగ్రహాన్ని కూడా అదేవిధంగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద క్రేన్ల సహాయంతో వచ్చినటువంటి విగ్రహాలు అన్నిటినీ కూడా ఆ క్రేన్ల సహాయం ద్వారా హుసేన్ సాగర్లోకి నిమజ్జనం చేసే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఐమాక్స్ వైపు నుంచి వచ్చే ద్వారం నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు 10 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇంకో పక్క తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు కూడా ఇంకో 10 క్రేన్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా 20 క్రేన్ల సహాయంతో మొత్తం వచ్చేటువంటి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలు అన్నిటినీ కూడా ఎక్కడా ఎటువంటి గ్లిమిటి పరిస్థితులు కూడా లేకుండా మొత్తము వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసేసి ఏ క్రేన్ కాడ ఆయా విగ్రహ నిమజ్జనాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే విగ్రహాలని కూడా ప్రధానంగా కుటుంబ సభ్యులందరూ కూడా 11 రోజుల పాటు ఊరేగింపులు చేసుకొని అదేవిధంగా ఈరోజు కుటుంబ సమేతంగా కూడా హుసేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం చేయడానికని వెళ్తూ ఉన్నారు. మనతో పాటు భక్తుల బృందం కూడా ఉంది. వారిని అడిగి సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇలా ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తారు, ఈ సంవత్సరం ఇలా తీసుకుని వెళ్తున్నారా, ఎంతమంది నుండి వెళ్తున్నారు? నేను రాంబాగ్ అత్తాపూర్ నుంచి వస్తానండి. గత 26 సంవత్సరాలుగా చేస్తున్నానండి ఇదే పని. నేను బై వాక్ నడుచుకుంటూనే తీర్థానికి వెళ్తాను. ఇలా ప్రతిసారి చేస్తున్నాను, స్పెషల్గానే చేస్తానండి ప్రతిసారి. ఎలా మీరు ఇలా చేయడం వల్ల మీరు కోరిన కోరికలు తీరుస్తబట్టే గణనాథుని ఇలా తీసుకుని వెళ్తున్నారా? ఎంతమందితో వెళ్తున్నారు? కుటుంబం మొత్తం కలిసి వెళ్తున్నారా లేకుంటే పక్క వాళ్ళని కూడా తీసుకుని వెళ్తున్నారా? నా కుటుంబంతో పాటు మా ఇంటి పక్క వాళ్ళు వస్తున్నారు, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, అందరూ వస్తున్నారండి. ప్రతిసారి ఇలానే వస్తారు వీళ్ళందరూ. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇది చూసుకున్నాం కదా, ఇక ఇక్కడ మనం చూసుకుంటున్నాం కదా, భక్తులందరూ కూడా ఎంతో ఆనందంతో మా కుటుంబంలో సభ్యుల్లాగా మేము 11 రోజుల పాటు గణనాథునికి పూజలు చేశాము. ఆ గణనాథునికి 26 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము ఇలానే అత్తాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా తల మీద పెట్టుకొని కుటుంబ సభ్యులతో పాటు పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కూడా కలుపుకొని గణేశుని నిమజ్జనానికి కూడా బయలుదేరుతున్నామని చెప్పి ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు కూడా చెప్తూ ఉన్నారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటికే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 30,000 మంది పోలీసులతోటి మొత్తం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీంతోపాటు అదేవిధంగా ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ అని ప్రధానంగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఏదైతే పాకిస్తాన్ మీద మన భారత సైన్యం చేసిందో ఆ సైన్యం దాడులు చేసిన టైంలో ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టుకున్నారో ఆపరేషన్ సింధూర్ని కూడా ప్రౌడ్గా చూపించుకుంటూ గణనాథునికి నివాళులు అర్పించడానికి ఆ షర్ట్ మీద కూడా ప్రింట్ చేసుకున్నటువంటి విజువల్స్ని కూడా ఎక్స్క్లూజివ్గా మన బీఆర్కే న్యూస్ ఇప్పుడు ప్రేక్షకులకు కూడా చూపిస్తూ ఉంది. ఇండియా యొక్క భక్తిభావం అదేవిధంగా ఇండియా యొక్క ఏదైతే సమ్మేళనం అది మొత్తం అందరూ కూడా ఇక్కడ ఏ మతం కూడా అతీతం కాదు, హిందూ ముస్లిం అందరూ కూడా కలిసి ఉంటాము. అందుకే అన్ని మతాలను కూడా కలుపుతూ ఇక్కడ బ్లాక్ బ్రౌన్ గ్రీన్ అన్నింటినీ కూడా దీని మీద నేను చేసుకున్నానని చెప్పి కూడా సింబాలిక్గా కూడా నేను చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉంది. సో ఏదేమైనా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తక్కువ మంది సెక్యూరిటీ తోటి ఒక సామాన్య కార్యకర్తలాగా కూడా ట్యాంక్ బండ్ వద్దకు వచ్చి అసలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అధికారులు ఏర్పాట్లు సరిగ్గా చేశారా లేదనేది కూడా అసలు ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా వచ్చి దాన్ని పరీక్షించేసి మొత్తం అధికారుల పనితీరుని చూసి కూడా మెచ్చుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కూడా లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలను కూడా ఈ గణేష్ నిమజ్జనానికి వచ్చేటువంటి భక్తుల కోసం చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఏవైతే ప్రధాన రహదారులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా
గణేష్ నిమజ్జనం కోసం అని చెప్పి ట్రాఫిక్ ఆంక్షలను కూడా పెట్టేసి గణేష్ నిమజ్జనానికి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, భక్తులు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా రోడ్లన్నీ కూడా ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా కూడా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇంకో పక్క డ్రోన్ల సహాయంతో ఆగతాయిలు ఆటలు కట్టించుకోవడానికి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇక్కడికి వచ్చేటువంటి పరిసర ప్రాంతాలన్నింటి కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొత్తం కూడా చూస్తూ ఎక్కడా ఎటువంటి చిన్న ఇబ్బందులు కూడా లేకుండా ప్రభుత్వం అంతా కూడా పరిశీలిస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా, అదేవిధంగా అత్యంత ఆనందోపేతంగా భక్తజన సందోహాల మధ్య జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం, ఇంకో వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ లారీలో కూడా గణనాథునికి సంబంధించినటువంటి విగ్రహాలు ఊరేగింపు వెళ్తున్నటువంటి విజువల్స్ను కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. పోలీసులు కూడా ఎక్కడా కూడా ట్రాఫిక్ కాకుండా కూడా మొత్తం సెక్యూరిటీగా మొత్తం అంతా కూడా మూవ్మెంట్ కూడా చాలా చక్కగా కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఎవరిని కూడా నిలబడనీయకుండా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా చాలా చక్కగా కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం గమనిస్తూ ఉన్నాము. ఇంకో పక్క సర్కిల్స్ కాడ కూడా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసేసి వెహికల్స్ తిరిగేందుకు కూడా ఒక వన్ వే ఇచ్చేసి ఈ వేలోనే వెళ్ళే విధంగా కూడా ఇక్కడ పోలీసు వారు కూడా అన్ని సూచనలు సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇంకో పక్క తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుంచి ఇటు ట్యాంక్ బండ్ కావచ్చు, అదేవిధంగా సెక్రటరియట్ వైపు కావచ్చు, రెండు వైపులా కనబడే విధంగా కూడా భక్తులకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకో పక్క ఎంజే మార్కెట్తో పాటు అదేవిధంగా మన ఇబ్రహీంపట్నం వైపు వెళ్ళే చెరువు వద్ద కావచ్చు, ఇలా సిటీలో ప్రగతి నగర్ చెరువు కావచ్చు, ఇలా ఒక 7 నుంచి 8 ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ వినాయకుడి నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. మొత్తం అన్ని చోట్ల నుంచి కూడా మార్నింగ్ నుంచి బీఆర్కే టీం ఏదైతే ఉదయం 5 గంటల నుంచే భక్తులకు సంబంధించినటువంటి భక్తుల ఆనందాలను క్యాప్చర్ చేస్తూ, అదేవిధంగా భక్తులు ఎంజాయ్ చేస్తున్నటువంటి మూమెంట్స్ని కూడా క్యాప్చర్ చేస్తూ భక్తుల ఆనందంతో పాటు అదేవిధంగా బీఆర్కే ప్రేక్షకులకి కూడా ఇక్కడ ఎక్స్క్లూజివ్ విజువల్స్ని కూడా మనం అందిస్తూ ఉన్నాం. ఇందాక ఖైరతాబాద్ అత్యంత పొడవైనటువంటి గణేష్ నిమజ్జనం ఏదైతే ఉందో ఖైరతాబాద్ 11 రోజులు ఉన్నప్పుడు అక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చేసి ఆయన దర్శించుకుంటారు. అలా ఆయన వెళ్ళిపోతున్న టైంలో కూడా భక్తులు దర్శించుకోవాలని చెప్పి బీఆర్కే నిమిషం మినిట్ టు మినిట్ అప్డేట్ను కూడా బీఆర్కే ప్రేక్షకులకి భక్తులకి అందించడం జరిగింది. ఇప్పుడు బాలాపూర్కి సంబంధించినటువంటి సమాచారం కూడా మనం మినిట్ టు మినిట్ అందిస్తున్నాం. ఇక్కడ భక్తుల ఆనందాలకు సంబంధించి అదేవిధంగా భక్తుల ఎంజాయ్ మూమెంట్స్ను కూడా మినిట్ టు మినిట్ బీఆర్కే అందిస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఈ గణేష్ నిమజ్జనం ఏదైతే ఉందో ఈ గణేష్ నిమజ్జనం అనేది హైదరాబాద్ నగరంలో అత్యంత ఆనంద పర్వకాల మధ్య, మేళ తాళాల మధ్య, భక్తుల సంతోషాల మధ్య జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నందకిషోర్. హైదరాబాద్ హుసేన్ సాగర్ తీరంలో గణనాథుల నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల కోలాహలాల మధ్య గణనాథుడు గంగమ్మఒడికి చేరుతున్నారు. ఈ క్రమంలో వినాయకుల నిమజ్జనాల ఏర్పాట్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. పరిమిత వాహనాలతో సాదాసీగాగా ట్యాంక్ బండ్కు చేరుకొని పరిశీలించారు. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా ఆకస్మికంగా నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. గణపయ్య నిమజ్జనాలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి అభివాదం చేశారు. ఇక వినాయక నిమజ్జనాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో హుసేన్ సాగర్ తీరం కోలాహలంగా మారింది. హైదరాబాద్ హుసేన్ సాగర్ తీరంలో గణనాథుల నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల కోలాహలాల మధ్య గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. ఈ క్రమంలో వినాయకుల నిమజ్జనాల ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. పరిమిత వాహనాలతో సాదాసీదాగా ట్యాంక్ బండ్కు చేరుకొని పరిశీలించారు. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా సామాన్యుడిలా ఆకస్మికంగా నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. ఇక గణపయ్యని నిమజ్జనాలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి అభివాదం చేశారు. ఇక వినాయక నిమజ్జనాలు తిలకించేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో హుసేన్ సాగర్ తీరం కోలాహలంగా మారింది. మరియు ఇక లుంబిని పార్క్ నుంచి మా ప్రతినిధి పూర్తి సమాచారాన్ని అయితే అందిస్తారు నందకుమార్. చెప్పండి నందకుమార్. థ్యాంక్ యూ. ఏదైతే శోభాయాత్రకి సంబంధించిన ఈ యొక్క అత్యంత పెద్ద కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా చాకచక్యంగా చాలా సులభంగా పూర్తి చేస్తుంది అనేదే ముఖ్యంగా చెప్పాలి. ముఖ్యంగా ప్రతి ఒక్క భక్తుడి నోట కూడా వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కుర్మే దేవ, సర్వ కార్యేషు సర్వదా ఈ యొక్క బేజ మంత్రంతో ప్రతి ఒక్క భక్తుడు కూడా తమ ఇంట్లో పెట్టుకున్న ఎవరైతే గణనాథుడు లంబోదరుడి యొక్క ప్రతిబింబాన్ని ఆ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేసే దిశగా ప్రభుత్వం ఎటువంటి నియమ నిబంధనలు పెట్టిందో వాటన్నిటికీ అనుగుణంగా కూడా
ప్రతి ఒక్క భక్తుడు అలాగే ఏదైతే సంస్థల ద్వారా ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆనందదాయకంగానే ఉన్నదని చెప్పాలి. ముఖ్యంగా బీఆర్కే న్యూస్ కు ఉన్న సమాచారం మేరకు దాదాపుగా 50,000 పైసలకు బొమ్మ ఈ యొక్క వినాయక ప్రతిమలన్నీ కూడా హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేయడానికి బారులు కట్టినట్టుగా మనకి ఉదయం నుండి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్కే న్యూస్ ప్రతి ఒక్క సెంటర్ ని కూడా చాలా క్షుణ్ణంగా వాళ్ళ టీమ్స్ తోటి అంటే భక్తులకి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ఏదైతే శోభాయాత్రగా జరుగుతున్న ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ప్రతి ఒక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులందరికీ కూడా చూపించే విధంగా బీఆర్కే టీం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఇదే నేపథ్యంలో దాదాపుగా ఖైరతాబాద్ వినాయకుడి యొక్క నిమజ్జనం దాదాపుగా 3 గంటల్లోనే క్లియర్ చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పోలీస్ యంత్రాంగం చేశారంటే అది మొత్తం భక్తుల్లోనంతట్లో కూడా ఒక ఆనంద ధేల ఉన్నదనే చెప్పాలి. ముఖ్యంగా ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని తీసుకెళ్లిన ఇటు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అలాగే ఉన్నతాధికారులందరికీ కూడా భక్తులు నీరాజనాలు పలుకుతున్నారనే చెప్పాలి. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం పోలీస్ యంత్రాంగం ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుడిని అత్యంత జాగ్రత్తగా ఈ యొక్క ట్యాంక్ బండ్ దగ్గర ఏవైతే ఆధునిక క్రేన్స్ ద్వారా ఈ యొక్క గణేశుడి యొక్క నిమజ్జనం అయితే శోభాయాత్ర చాలా ఆనందంగా ముగిసిందనే చెప్పాలి. ఇదే విధంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క భక్తులకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇటు హైదరాబాద్ నగరంలోంచే కాకుండా చుట్టుపక్కల ఈ జిల్లాలో రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఇటువంటి ఏరియాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడి యొక్క నిమజ్జనం కంపల్సరిగా చూడాలి. ఇది ప్రతి సంవత్సరం మాకు ఆనవాయితీగా వస్తున్నది. మేము ఆ గణేశుని దర్శించుకున్నట్టయితే మాకు ఎటువంటి విఘ్నాలు లేకుండా సకలంగా ప్రతి ఒక్కటి జరుగుతాయన్న ఒక నమ్మకంతో ఆ గణేశుడిని కంపల్సరిగా చూసే విధంగా ఈ యొక్క ట్యాంక్ బండికి ఎన్ని అయితే ఈ పోలీసు రూట్స్ ఇచ్చారో వాటన్నిటినీ కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా తరలి వచ్చారనే చెప్పాలి. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కూడా మొత్తం భక్తులందరూ కంపల్సరిగా ఈ గణేశుని చూసే విధంగా అటు అధికారులు ఏర్పాటు చేసిన ఇది అలాగే పోలీసులకి సంబంధించి ఎక్కడా కూడా శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా ముఖ్యంగా టెక్నికల్ స్పెసిఫికేషన్ అంతా కూడా చాలా క్లియర్ గా వాడారనే చెప్పాలి. ఎక్కడికల్లా డ్రోన్స్ కి సంబంధించిన విజువల్స్ తోటి పకడ్బందీగా అలాగే లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ క్రైమ్ కి సంబంధించి పోలీసులందరూ కూడా ఎక్కడికక్కడ డిప్లాయ్మెంట్ అయ్యారు. కేవలం ఈ యొక్క శోభాయాత్ర ఏదైతే నిమజ్జనానికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేటందుకు దాదాపు 30,000 మంది పోలీసులను అయితే టోటల్ డిప్లాయ్మెంట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించి ఏదైతే పారిశుద్ధ కార్మికులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క శోభాయాత్ర జరుగుతున్న ప్రాంతంలోనే పరిశుభ్రంగా ఉంచే దిశగా కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చాలా క్లియర్ గా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులు కూడా తమ విగ్రహాలతోటి పోలీస్ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు చెప్పిన రూట్స్ లోనే ఈ యొక్క నిమజ్జనానికి అయితే తరలి వస్తున్నారనే చెప్పాలి. ఎప్పటికీ కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్ దగ్గర జోష్ ఎక్కడ కూడా తగ్గలేదనే చెప్పాలి. ఉదయం 7 గంటల నుంచి ప్రజలు ఎలాగ తండోపతండాలుగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి వస్తున్నారో అలాగే ఇప్పటికీ కూడా అదే జోష్ ఇటు ట్యాంక్ బండ్ దగ్గర అలాగే బాలాజీ చెరువుకి సంబంధించిన అన్నిటి దగ్గర ఉన్నది. అలాగే ప్రభుత్వం కేవలం ఈ యొక్క ట్యాంక్ బండ్ దగ్గరే అన్ని రకాల నిమజ్జనాలు జరగకుండా కృత్రిమ చెరువులు కూడా చాలా వరకు పెట్టి ఎక్కడికి అక్కడ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని అయితే చాలా క్లియర్ గా చేస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా ఇటు తెలంగాణకి సంబంధించి రాష్ట్ర సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క ఏదైతే క్రేన్ నంబర్ 5 దగ్గరకు వచ్చి అక్కడ ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ ప్రజల యొక్క ఆనంద తేలి ఏ విధంగా ఉంది, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నది, దాని పట్ల ప్రభుత్వం అలా అక్కడ ఉన్న ఎవరైతే భక్తులు అలాగే ప్రజలు కూడా సంతృప్తికరంగా ఉన్నారా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతూ ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చాలా దగ్గరుండే పర్యవేక్షించారు. ముఖ్యంగా అధికారుల యొక్క శ్రద్ధ అనే చెప్పాలి. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసు డిపార్ట్మెంట్ కి సంబంధించి అలాగే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సంబంధించి డిపార్ట్మెంట్ కానీ
ఎక్కడికక్కడ రూట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇటు అగ్నిమాపక శాఖకి సంబంధించిన అధికారులు కూడా ఎక్కడికక్కడ ఈ రూట్ అంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారనే చెప్పాలి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే గణపతి బప్ప మోరియా అంటూ ప్రతి ఒక్క చిన్న పిల్ల దగ్గర నుంచి ఏజ్డ్ అయిన ఒక 60 ఏళ్ల సీనియర్ సిటిజన్ వరకు ఈ యొక్క శోభాయాత్ర, ప్రభుత్వం చేసిన కార్యక్రమం, వాళ్ళు చేసిన ఈ యొక్క ఏర్పాట్ల పట్ల ఎటువంటి దక్షత ఉన్నది, ప్రజల పట్ల ఎంత భక్తిభావంతో ఉన్నారనేది వాళ్ళకి చాలా క్లియర్ గా కనబడుతుందని మనం చెప్పాలి. ప్రజలందరూ కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి తమ తమ విగ్రహాలు ఏదైతే భక్తి శ్రద్ధలతో తమ యొక్క ఇంట్లో పెట్టుకున్న ఈ యొక్క గణేష్ ప్రతిమలన్నింటినీ కూడా ఆ ప్రభుత్వం సూచించిన ప్లేసుల్లోని, అలాగే కృత్రిమ చెరువులు ఎక్కడెక్కడైతే పెట్టారో వాటన్నిటి దగ్గర నిమజ్జన కార్యక్రమం అయితే చేస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న మొత్తం ప్రజానికానికి, హిందువులందరికీ కూడా ఈ యొక్క శోభాయాత్రని చూపించే విధంగా బీఆర్కే న్యూస్ చేస్తున్న ఈ యొక్క ఏదైతే కార్యక్రమం, మహోత్తమ కార్యక్రమానికి ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజానికా నుంచి నీరాజనాలు పడుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి ప్రధానంగా ఈ యొక్క జిహెచ్ఎంసీ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా ఈ యొక్క బీఆర్కే టీం ఎక్కడికక్కడ డిప్లాయ్ అయ్యి మినిట్ టు మినిట్ కార్యక్రమం ప్రజలకు అందించే దిశగా ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నది. అలాగే బీఆర్కే న్యూస్ కూడా ప్రజల్లో మంచి నీరాజనాలు, మేము ఇంట్లో కూర్చుండగానే మాకు ప్రతి ఒక్క కార్యక్రమం మీరు చూపించే దిశగా ప్రయత్నం చేయడం చాలా వరకు కరెక్ట్ గానే ఉన్నది. మీలాగే ఇలా ఇప్పుడు ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ప్రజల్లో మమేకం అయ్యే దిశగా, ప్రజలకు ఆనందంగా ఉంచే దిశగా, ప్రజలకి అందుబాటులో ఉండే దిశగా బీఆర్కే టీం చేస్తున్న ఇటువంటి కార్యక్రమాల పట్ల ప్రజల్లో అలాగే అధికారుల్లో, ముఖ్యంగా అధికారుల్లో కూడా, ఎందుకంటే చాలా వరకు బీఆర్కేకి సంబంధించిన సిబ్బంది ప్రతినిధులందరూ కూడా ప్రధానంగా ఈ యొక్క గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే ఈ యొక్క నిమజ్జనాలు చేస్తుందో అక్కడ లైవ్ పెట్టి ప్రతి ఒక్క మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా ప్రజలందరికీ అందుబాటులో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా బీఆర్కే న్యూస్ కి నీరాజనాలు పడుతున్నారనే చెప్పాలి. అలాగే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుని చూడాలి, తరించాలి, దర్శించుకోవాలి అని ఉన్న భక్తులందరూ కూడా, ముఖ్యంగా ఇటు హైదరాబాద్ కి సంబంధించిన కాకుండా హైదరాబాద్ నుండి ఈ చుట్టుపక్కల ఇటు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఖైరతాబాద్ గణనాయకుడిని తమ ఓన్ చేసుకొని తమ ఇంటి గణపతిగా పూజిస్తూ వారందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇటు హైదరాబాద్ వచ్చి ఆ ఖైరతాబాద్ గణనాథుని అయితే దర్శించుకున్నారు. ముఖ్యంగా బీఆర్కే న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. ఉదయం కూడా చాలా మంది ఈ యొక్క భక్తులందరూ కూడా చాలా క్లియర్ గా మాట్లాడారు. చిన్న పిల్లలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, మీకు ఆ ఏర్పాట్లు నచ్చాయా, వాటన్నిటిపైన గవర్నమెంట్ మీకు తీసుకుంటున్న చర్యలన్నీ బాగున్నాయా, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు అందించే దిశగా కూడా ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కీలక పొజిషన్ లోనే ఉన్నదని చెప్పాలి, కీ రోల్ ప్రదర్శించిందనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో, అది ట్యాంక్ బండ్ లాంటి ఏరియాలో ఇటువంటి నిమజ్జన కార్యక్రమాలు చేసే దిశగా ఆ రూట్ మ్యాప్ అంతా పర్ఫెక్ట్ గా వేయడం, అలాగే ఈ యొక్క ట్రాఫిక్ లోని ఎటువంటి ఆంక్షలు కలిగించకుండా, ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తమ యొక్క విగ్రహాన్ని వాళ్ళు ఏ వెహికల్ లో తీసుకొని వస్తే ఆ వెహికల్ నుంచి ఒక రూట్ మ్యాప్ ప్రకారం వీటన్నిటిని కూడా నిమజ్జనం చేసే దిశగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. అలాగే పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎప్పటికప్పుడు అక్కడ పడుతున్న ఈ యొక్క పువ్వులకి సంబంధించి కానీ ఇంకేమైనా ఇతరత్ర ఏవైనా పడివైనా వెంటనే వాటిని అక్కడి నుంచి తరలించే దిశగా పారిశుద్ధ కార్యక్రమాలు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాల పట్ల, వాళ్ళు శుద్ధగా వాళ్ళు పనిచేస్తున్న తీరు పట్ల ప్రజలు అలాగే భక్తులు కూడా చాలా వరకు తీవ్రంగా ఒక రకంగా మమేకం అయ్యారు. ఎందుకంటే ఇటు అధికారులు ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం, అది కూడా ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా రాకుండా చేయడం అన్న దాని పట్ల చాలా సముఖత అయితే చూపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో చూసుకుంటే దాదాపుగా ఈ యొక్క క్రేన్స్ ఏవైతే పెద్ద భారీ బాహుబలి క్రేన్స్ వీటన్నిటినీ కూడా అత్యాధిక టెక్నాలజీకి సంబంధించిన క్రేన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అలాగే కృత్రిమ చెరువులు ఎక్కడైతే పెట్టారో వాటన్నిటి దగ్గర కూడా ఈ యొక్క క్రేన్స్ అన్నిటినీ పెట్టి ఎక్కడికి అక్కడ
ఈ యొక్క గణేష్ నిమజ్జనాలు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గా, అంటే ఇప్పటి వరకు చరిత్రలో లేదనే చెప్పాలి. గణేశుడు ఎవరైతే ఖైరతాబాద్ గణనాయకుడికి సంబంధించి ఏదైతే ఉన్నదో అది దాదాపు 3 గంటల లోపల ఇది టోటల్ గా క్లోజ్ అవ్వడం అనేది ఇక్కడ భక్తుల్లో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా ఎప్పుడో 10 గంటలకి ఉదయం బయలుదేరితే అర్ధరాత్రి 2-3 గంటలకి ట్యాంక్ బండికి చేరుకునే ఈ యొక్క ఖైరతాబాద్ గణనాయకుడు ఇప్పుడు దాదాపు 3 గంటల లోపే ప్రయారిటీ గా చూసి ఆ యొక్క గణేశుని దాదాపు 1 గంటలోనే నిమజ్జనం అయ్యే కార్యక్రమం అయ్యే దిశగా పెద్ద పెద్ద క్రేన్స్ అవి కూడా యూజ్ చేసి మొత్తం అందరూ ప్రజలకు కూడా రూట్ మ్యాప్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పర్ఫెక్ట్ గా ఇచ్చారనే చెప్పాలి. ఇన్ రూట్ మ్యాప్ ఒకటి ఇచ్చారు, అవుట్ రూట్ మ్యాప్ ఒకటి ఇచ్చారు. ఎక్కడికక్కడ ఏ వాహనం ఏ రోడ్డు ఉంటే ఎటువంటి బయటకు వెళ్ళాలన్న దాని పట్ల కూడా ఒక రకమైన రూట్ మ్యాప్ ఇవ్వడం నేపథ్యంలో, అలాగే లాండ్ ఆర్డర్ కి సంబంధించి ఎటువంటి కూడా ఈ యొక్క లాండ్ ఆర్డర్ కి సంబంధించి ఎక్కడ ఇష్యూస్ రాకుండా, ముఖ్యంగా ఎక్కడ కూడా దొంగతనాలు అవి జరగకుండా ఇటు క్రైమ్ పోలీసులకి సంబంధించి, అలాగే ఈ యొక్క బాంబ్ స్క్వాడ్స్ ఏదైతే ఉన్నాయో, అలాగే ఇంటెలిజెన్స్ పోలీస్ కి సంబంధించి, అలాగే క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించి, స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించి ఎక్కడికక్కడ పోలీసులని దాదాపు 30,000 మందిని ఈ యొక్క కార్యక్రమానికి డిప్లాయ్మెంట్ చేసిందంటే ప్రజల యొక్క శాంతి భద్రతలు అన్ని సంతృప్తికరంగా ఉండే దిశగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ఈ యొక్క కార్యక్రమానికి కూడా ప్రజల నుంచి నిరాధనాలు పలుకుతున్నాయి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా బీఆర్కే న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి కూడా బీఆర్కే న్యూస్ కి అయితే బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇతరేతర ఎటువంటి మాధ్యమాల్లో కూడా మీరు చూపించినంత ప్రచార కార్యక్రమాలు మాకు ఏ కార్యక్రమం నుండి కూడా రాలేదు, ఇతరేతర ఏ మాధ్యమాల నుంచి రాలేదో. మాకు మీరు ఇస్తున్న ఈ యొక్క అప్డేట్ పట్ల మీరు మరింతగా ఇంకా డెవలప్ అయ్యి సంవత్సరానికి కూడా ఈ యొక్క విస్తరణ అలాగే ప్రచారం చేసే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి బీఆర్కే న్యూస్ ని అభినందించడం, ఆశీర్వదించడం కూడా మనం ఇవాళ చూసాం. ఈ యొక్క ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, అలాగే ఇటు ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా, ముఖ్యంగా బీఆర్కే న్యూస్ కూడా చేసిన ఈ యొక్క కార్యక్రమాల పట్ల ప్రజలకి ఆనంద కేళి ఉన్నది. ముఖ్యంగా లంబోదరుణ్ణి జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేసే దిశగా చేస్తూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్క తమ ఇంటి పండుగగా చేసుకుంటే కుల మతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి మొత్తం వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక ట్రాఫిక్ ఎక్కడైనా స్టక్ అవ్వడం కానీ ఇతరత్ర ఏవి కంప్లైంట్స్ లేకుండా అన్ని విధాలుగా అధికారులు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఇటు ఏదైతే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భక్తులందరూ కూడా నీరాజనాలు పలుకుతున్నారనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. 69 ఎత్తుగా విగ్రహం ఈ సంవత్సరంలో భారీ ఘనంగా జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం భారీ సహకరించే పోలీసు వాళ్ళకి సహకరించారు. పబ్లిక్ చాలా పబ్లిక్ వచ్చారు. ఫెస్టివల్ ఉంది, పెద్ద మొత్తం కవర్ మంచిగా అయింది. పబ్లిక్ భారీ గౌరవంగా వచ్చారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బొమ్మ 69 ఎత్తుగా విగ్రహం ఈ సంవత్సరంలో భారీ ఘనంగా జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం భారీ సహకరించే పోలీసు వాళ్ళకి ఈ 6వ తారీఖు దాకా జరుగుతున్న మహోత్సవాలు 10 రోజులు గణపతి నవరాత్రులు ఎంతో వైభవంగా ఎంతో చక్కగా జరిగాయి. ఇవాళ నిమజ్జనానికి వచ్చిన జనాలు ఎంతో చక్కగా వీక్షిస్తూ జనాలంతా ఈ వినాయకుడిని ఆరాధించడానికి చూడడానికి ఈ ప్రజలంతా ఖైరతాబాద్ గణపతి మహోత్సవాలు కూడా ఇవాళతో ముగిసిపోయాయి. కాబట్టి ఈ 10 రోజులు గణపతి నవరాత్రులు ఎంతో అందంగా చేశారు, ఎంతో వైభవంగా. అలాగే బెంగళూరులో కూడా చాలా బాగుంటుంది, బొంబాయిలో కూడా చాలా బాగుంటుంది. ఈ గణపతి మహోత్సవాలు 10 రోజులు ఎంతో శ్రద్ధాభక్తులతో చేస్తూ ఆ గణపతిని ఆరాధించిన వాళ్ళకి ఎంతో అదృష్టం కలుగుతుందని చెప్పడానికి 10:30 లోపు ఈడున్నాం, పొద్దున 10:30 లోపు ఈడున్నాం. ఫస్ట్ ఆనే ఆపేసారు మమ్మల్ని ఎండకు. సరే ఆపేసారు, సరే మరి ఒక్కరు లైన్లోనే పంపాలా? లేదు, లైన్ పంపలే, ఏం పంపలే, ఆనే ఆపేసారు. మేము ఎండకి సావాలా ఉండాలా? లీవ్ లేవు, ఏం లేవు, కనీసం నీళ్ళు లేవు, ఏం లేవు. ఏంది ఏంది ఆ భవన్ దగ్గర పోయి నిలబడితే కూడా ఆ నుంచి నడురి పోలీసులే ఎక్కువ ఉన్నారు. నేను ఎప్పుడు సంవత్సరం నుంచి కర్ణాటక నుంచి గణేష్ చూడడానికి వస్తాను. ఈ సంవత్సరం కూడా వచ్చేసాను. చాలా మంచిగా చూసా, అన్ని చోట అందరూ పబ్లిక్ జనాలు వచ్చారు, చూసి చాలా సంతోషం అయింది. మళ్ళీ సంవత్సరాలు ఎప్పుడు వద్దామని అనిపిస్తుంది. ఇప్పటి నుంచి 15 ఇయర్స్ అయింది, వస్తూనే ఉన్నాను. ఎప్పుడు నాకు తెలుగు వచ్చినట్లయితే మాట్లాడుతున్నాను. నేను
చాలా దూరం నుంచి వస్తాను ఎప్పుడు చూడడానికి. మంచిగా అయింది, చాలా సంతోషం అయింది. అన్నీ చూసి చాలా సంతోషం అవుతుంది. నేను ఎప్పుడు సంవత్సరం నుంచి కర్ణాటక నుంచి గణేష్ చూడడానికి వస్తాను. ఈ సంవత్సరం కూడా వచ్చేసాను. చాలా మంచిగా చూసా అన్ని చోట. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నెలకొన్న సందడి వాతావరణంపై మా ప్రతినిధి కృష్ణ అయితే అందిస్తారు. చెప్పండి కృష్ణ, ఎలా ఉంది అక్కడ వాతావరణం? గణనాథుడిని చూస్తే గంగాదేవి దగ్గరికి పంపిస్తున్నారు, లంబోదరుణ్ణి ప్రత్యేక పూజలు అయితే చేశారు. అక్కడ ఎలా ఉంది వాతావరణం? భక్తులకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? సాఫీగానే జరుగుతుందా? థ్యాంక్ యూ ఫాతిమా. ఏదైతే దాదాపు 11 రోజుల పాటు గణనాథుడికి నిత్యం పూజలు చేస్తూ అదేవిధంగా ఈరోజు గంగమ్మ ఒడికైతే ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాలు అయితే ఈరోజు తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంగా అయితే ట్యాంక్ బండికి అయితే తీసుకెళ్తున్నారు. అయితే దాదాపు 259 క్రేన్లతో ప్రత్యేకంగా అయితే గణనాథులు కూడా హుషేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు పూర్తిస్థాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. అదేవిధంగా చూస్తే ఈరోజు పూర్తిస్థాయి అయితే దాదాపు అక్కడ ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా పూర్తిస్థాయి అయితే ఏర్పాట్లు కూడా చేశారని అనుకోవచ్చు. అయితే మొత్తానికి మనం చూస్తున్నాము, ఇప్పటికే గణనాథులు అయితే ఇక్కడ చూస్తున్నాము ప్రత్యేక అలంకారంతో కూడా పూర్తిస్థాయి అయితే గణనాథులు కూడా వస్తున్నారు. అయితే నిమజ్జనం కోసం అయితే గంగమ్మ ఒడిలో ఒదిగేందుకు గణపతులు కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ ముందుగా అయితే వస్తున్నది విజువల్స్ ద్వారా అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈరోజు హైదరాబాద్ మహానగరంలో అయితే పూర్తిస్థాయి అయితే హైదరాబాద్ నలుమూలను ఉన్నటువంటి పూర్తిస్థాయి అయితే విగ్రహాలు గణనాథి విగ్రహాలు పూర్తిగా అయితే ఈరోజు హుషేన్ సాగర్ సమీపంలోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. అయితే హుషేన్ సాగరంలో కూడా గణేష్ నిమజ్జనం చేసేందుకైతే పోలీస్ శాఖ వారికి పూర్తిస్థాయి అయితే చర్యలు కూడా చేపట్టారు. దాదాపు 50,000 విగ్రహాలు కూడా ఇక్కడికి హుషేన్ సాగర్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మనం విజువల్స్లో చూస్తున్నాము గణనాథుడి విగ్రహం అయితే ఎంత చక్కగా అయితే ఉందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి పూర్తిస్థాయి అయితే ఈ యొక్క విగ్రహం కూడా పార్వతి ఈశ్వరుడు కూడా ఈ యొక్క గణనాథుడితో పాటు ఉన్నాడు అనుకోవచ్చు. అయితే మొత్తానికి పంచకట్టుతో దాదాపు వినాయకుడు కూడా పూర్తిస్థాయి ఎంతో చాకచక్యంగా కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే గణనాథుడి విగ్రహం వద్ద అయితే పూర్తిస్థాయి అయితే ఒక సందడి వాతావరణం కూడా నెలకొందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈరోజు జరుగుతున్న నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో హైదరాబాద్ మహానగరంలో పూర్తిస్థాయి అయితే ఈ యొక్క గణనాథుడు నిమజ్జనం కోసం అయితే పోలీస్ శాఖ వారు అయితే పూర్తిస్థాయి అయితే చర్యలు కూడా చేపట్టారు. అయితే మనతో పాటు వచ్చేసి మరికొందరు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి విగ్రహం తీసుకొస్తున్నారు? కాచిగూడ చెప్పలు బజార్. ప్రత్యేకత ఏంటన్నా ఇక్కడికి? ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఖైరతాబాద్ తర్వాత రెండో వినాయకుడు అనేది మన ఇది ఉన్నది కాచిగూడ చెప్పల బజారు. ఒక ఏళ్ళ నుంచి మా డాడీ సాయిబాబా మొక్కల సాయిబాబా ఇది చేస్తారు. మాకు ప్రతి ఒక్క రోజు ఈ మొత్తం డే అండ్ నైట్ మొత్తం అన్నప్రసాదాలు అనేది ఇచ్చేస్తాము. ఒక భక్తి శ్రద్ధతో మేము చేస్తాము. ఇది ఇంకోటి వచ్చేసి మేము ఒకటి కొనుక్కొని రాము, వినాయకుడిని ఇంటి దగ్గరనే నిలిచిపెట్టి మొత్తం అది చేస్తే ఇది మట్టి వినాయకుడు జో మన గవర్నమెంట్ అయితే చెప్పిందో ఇట్లా మట్టి వినాయకులు చేయాలని చెప్పనేసి ఆ మట్టి వినాయకుల లెక్కనే మేము చేస్తున్నాం అన్నట్టు. ఏదైతే పర్యావరణ పరిరక్షణలో భాగంగా అయితే పూర్తిస్థాయి అయితే కాచిగూడ నుంచి ఏదైతే చెప్పల బజార్ నుంచి కూడా పూర్తిస్థాయి అయితే ఒక మట్టి విగ్రహాన్ని అయితే ఇందాక విజువల్స్లో చూస్తాం. అయితే మరొక వినాయకుడు కూడా ప్రత్యేక అలంకారంతో అయితే మన ముందుకి ప్రదర్శిస్తున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా పూర్తిస్థాయి అయితే మహారాజా కిరీటం ధరించుకొని మహారాజులాగా అయితే వినాయక స్వామి అయితే మనకి దర్శనమిస్తున్నారు. అయితే మొత్తానికి ప్రత్యేక అలంకారంతో మనం చూస్తున్నాము. అయితే పూర్తిస్థాయి అయితే చూస్తున్నాము, పూలదండలు కావచ్చు, అదేవిధంగా పూర్తిగా ఆ అలంకారం చూస్తే కాంతివంతంగా కూడా ఉన్నట్లయితే మనకు వస్తుంది. అయితే వెరైటీ డ్రెస్సెస్ కావచ్చు. అయితే పూర్తిగా అయితే మనతో పాటు కూడా మరికొందరు కూడా ఉన్నారు, వారిని కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అన్నా చెప్పండి, ఎక్కడి నుంచి ఈ విగ్రహం తీసుకుని వస్తున్నారు? గౌలిపురా ఓల్సిటీ గౌలిపురా మార్కెట్ రాజస్థానీ గణేష్ ఉత్సవ సమితి. రాజస్థాన్ సంబంధించి రాజస్థాన్ వాళ్ళు అయితే పూర్తిస్థాయి అయితే రాజస్థాన్ ఘటనలో అయితే వినాయక స్వామిని అయితే పూర్తిగా అయితే మనం చూస్తున్న విజువల్స్లో అయితే పూర్తిగా అయితే మహారాజు కిరీటం ధరించుకుని అదేవిధంగా పంచకట్టుగా పూర్తిగా అయితే చూడొచ్చు ఎంత చక్కగా కూడా ఉన్నట్లయితే మనకు పూర్తిగా అయితే చూస్తున్నాము విజువల్స్ ద్వారా. అయితే ఈరోజు జరుగుతున్న ఏదైతే గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అయితే పూర్తిస్థాయి అయితే దాదాపు హైదరాబాద్ నలుమూల నుంచి కూడా కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే మొత్తానికి ఉదయం కూడా ఖైరతాబాద్ వినాయక స్వామి
నిమజ్జనానికి కూడా పూర్తి స్థాయి అయితే యావత్ దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే మొత్తానికి ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా అయితే పూర్తి స్థాయి అయితే గణనాథుడు విగ్రహం అయితే పూర్తిగా అయితే ఈరోజు నిమజ్జన కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. అయితే శాంతియుతంగా ఉండాలంటూ అదేవిధంగా శాంతియుతంగా చేయాలంటూ కూడా ఆపరేషన్ సింధూర్లో భాగంగానే ఈరోజు విశ్వకర్మ ఏదైతే ఉందో గణనాథు పూజా కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా పూర్తిగా అయితే ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు అయితే ట్యాంక్ బండి దగ్గర కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయి అయితే గణనాథుడు కూడా గంగమ్మ ఒడికైతే చేరుకునే దిశ కార్యక్రమం అయితే మనం చూస్తాం. అయితే ట్యాంక్ తెలుగుతల్లి రోడ్డు సమీపం కావచ్చు, అయితే పూర్తిగా అయితే కాంతివంతంగా కూడా అయితే తెలుగుతల్లి ఫ్లైఓవర్ కూడా ఉందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి మనతో పాటు వచ్చేసి నాగకిషోర్ ఉన్నారు, ఆయన కూడా మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. థ్యాంక్ యూ కృష్ణ. ఇక్కడ మనం చూసుకుంటున్నాము గణేశుడి శోభ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం విజువల్స్లో పక్కాగా చూస్తూ ఉన్నాము. ఏదైతే సుగంధ పూల పరిమళాలతోటి గణేశుడి యొక్క నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని మన బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ రూపంలో చూపిస్తుంది. ఇదిగో ఇక్కడ మనం గమనిస్తున్నాము తెలుగుతల్లి ఫ్లైఓవర్ పక్కన డీజేలతోటి నృత్యాలతోటి ఆనంద కేళాల మధ్య వినాయకుడు ఊరేగింపు వెళ్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ని బీఆర్కే స్వయంగా ప్రేక్షకుల ఆనందాలను కూడా ఇక్కడ మనం చూపిస్తూ ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసులు కూడా ఎక్కడా కూడా ట్రాఫిక్ కాకుండా మొత్తం సైలెన్స్ వేసుకుంటా కూడా పోలీస్ వెహికల్స్ అయితే ముందుకు మూవ్ చేస్తూ ఉన్నారు. వెనకాల వచ్చే వెహికల్స్కి కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి పటిష్ట చర్యలు కూడా చేపట్టారు. ఇదిగో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఏదైతే విద్యుత్ దీపాలు ఉన్నాయో విద్యుత్ దీపాల వెలుతురులో కూడా వినాయకుడి యొక్క ఊరేగింపు ఎంతో చూడచక్కని ఊరేగింపు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదిగో ఇక్కడ పూలతోటి పూల అలంకారాలతోటి కాలు మీద కాలేసుకొని ఉన్నటువంటి వినాయకుడిని ఎంతో అందంగా ఉన్నటువంటి వినాయకుడిని గణనాథుని మనం చూస్తాం. ఇక్కడ మొత్తం కూడా మహిళామూర్తులు కూడా నృత్యాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం గమనిస్తాం. మొత్తం డ్రెస్ కోడ్ తోటి అందరూ కూడా ఉత్సాహంగా గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చడానికి 11 రోజుల పాటు ఏదైతే పూజలు చేస్తున్నారో ఆ పూజల అనంతరం కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ గంగమ్మ ఒడిలోకి చేర్చడానికి శివకుమారుని గణనాథు పుత్రుడిని కూడా తీసుకెళ్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ బీఆర్కే ప్రేక్షకులకు చూపిస్తున్నటువంటి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా ఫ్లైఓవర్ అంతా కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇంకో పక్క ఇంకో లారీ మీద కూడా గణనాథుని విగ్రహం వరుసగా వస్తూనే ఉన్నాయి. ఏదైతే మొత్తం హైదరాబాద్ నగరంలో 50,000 విగ్రహాలు ఈ రోజు రేపు ఉదయం 6 గంటల వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలు చేస్తారని చెప్పారు. దానికి అనుగుణంగానే మొత్తం కూడా హైదరాబాద్ సరౌండింగ్స్లో అన్ని చోట్ల కూడా ఒక 10 నుంచి 15 పాయింట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ట్యాంక్ బండ్ వద్ద అదేవిధంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా విజువల్స్ రూపంలో చూపిస్తున్నాం. భక్తులందరూ కూడా 11 రోజుల పాటు సెప్టెంబర్లో వచ్చినటువంటి వినాయకుడికి సంబంధించి ఏదైతే నిమజ్జనం ఉందో ఆ నిమజ్జనాన్ని కోలాహాలు ఆనంద తాళాల మధ్య కూడా నిర్వహించుకుంటా ఉన్నారు. ఇదిగో ఇక్కడ చూసుకుంటే ఇంకొక భక్త బృందం వినాయకుడి ఎదురు కూడా మేళాలు డప్పులతోటి కూడా ఈ తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ను కూడా మన బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు చూపిస్తూ ఉంది. ఇదిగో మొత్తం అందరూ కూడా లేడీస్ ఒక పక్క జెంట్స్ ఒక పక్క కూడా కూర్చొని మొత్తం ఆనందాల మధ్య పేకలు ఊదుకుంటా డ్రమ్స్ కొట్టుకుంటా కూడా మొత్తం అంతా కూడా గణేశుడి నిమజ్జన కార్యక్రమం అయితే అత్యంత శోభాయమానంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే గణనాథుడు ఏదైతే గణేశుడు శివకుమారుడు పార్వతీ పుత్రుడు తన పెద్దమ్మ ఒడిని చేరడానికి వెళ్తున్నాడు. తన పెద్దమ్మ ఒడికాడికి చేర్చడానికి మొత్తం భక్తులు ఇదిగో ఇక్కడ కారు మీద వెళ్తున్నటువంటి వినాయకుడిని చూస్తున్నాం. ఇక్కడ కారు లోపల వెళ్తున్నటువంటి వినాయకుడిని కూడా మనం గమనించుకోవచ్చు. మొత్తం కుటుంబం అంతా కూడా ఎంతో ఉత్సాహంతో పిల్లలందరూ కూడా ఎలా ఉంది ఈ ఫీల్? బాగుంది. అభిజిత్ ఫీల్ బాగుందా? చూస్తున్నాం కదా పిల్లలు కూడా ఆనందంగా బుడ్డ వినాయకుడిని కారు మీద పెట్టుకొని ఈ ఓపెన్ టాప్ కారులో కూడా ఓపెన్ చేసుకొని ఏమ్మా ఎలా ఫీల్ అవుతున్నారమ్మా ఇలా తీసుకెళ్ళడం? చాలా సంతోషంగా ఉందండి. కుటుంబం అంతా కూడా ఆనందంగా జరుపుకొని తీసుకెళ్తున్నారు. 11 రోజులు వినాయకుడిని మీ ఇంట్లో ఉంచుకొని ఈ రోజు వదిలేసి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుందండి. సంతోషంగా ఉంది. చాలా సంతోషం. అది చూస్తున్నాం కదా మొత్తం కూడా అంత అలంకారం చేసి కారుని కూడా ఇదిగో కారు లోపల కూడా ఇక్కడ కూడా ఇంకొక వినాయకుడు గణనాథుడు ఉన్నాడు. మొత్తం ఈ గణనాథుడికి కూడా చిన్నపిల్లలందరూ కూడా సెటప్ చేసి కూర్చొని ఏమో ఎలా ఉంది ఈ ఫీల్? బాగుంది. ఎలా ఫీల్ అవుతున్నారు వినాయకుడి నిమజ్జనానికి వస్తా? చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు నిమజ్జనం చేయడానికి చాలా ఇష్టము. గణేశుని కొని 9 days పెట్టుకున్నాము. 11 రోజులు పూజించి స్వామిని ఎలా వదిలేస్తున్నా?
అది అలానే ఉంటది. అది అలానే బాధగా ఉన్నా కానీ తప్పదంటావు. అది చూస్తున్నాం కదా, బాధగా ఉన్నా కానీ తప్పదు. 11 రోజులు పూజించేసి మేము ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాము, ఈరోజు వదిలేసి వస్తున్నామని చెప్తున్నారు. ఇదిగో ఇంకో పక్క మనం చూసుకుంటే చిన్న వ్యాన్లో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారు. అమ్మ ఎలా ఉందమ్మా మీకు వినాయకుడిని? బాగుందండి, మాకు చాలా ఖుషి ఉంది, బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? లంగర్ హౌస్ నుంచి. లంగర్ హౌస్ నుంచి కూడా ట్యాంక్ బండికి వినాయకుడిని తీసుకొని వస్తున్నారు. ఇంకొక కారులో కూడా ఇక చిన్న కుటుంబ సభ్యులందరూ కూడా వినాయకుడిని ఒళ్ళో కూడా పెట్టుకొని వస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాము. సార్ చెప్పండి, ఈ 11 రోజుల పాటు పూజించారు, వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారు, ఎలా ఉందమ్మా ఫీల్? చాలా బాగుంది. చాలా బాగుంది. 11 రోజుల తర్వాత వినాయకుడిని వదిలేయడం బాధగా అనిపించలేదు మీకు? బాధగానే ఉంది కానీ తప్పదంటారు. తప్పదు కదా చేసేదాకా. ఇలా కారులో కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? పెద్ద పెద్ద వినాయకుడు వెళ్తున్నాయి, చిన్న వినాయకుడు మీరు తీసుకొని వెళ్తున్నారు, ఈ ఫీల్ ఎలా ఉందంటారు? ఏం చేస్తాం, చేయాలి కదా, ఇది ఎలా ఉందండి ఏర్పాట్లు కానీ ఇక్కడికి వస్తున్నటువంటి మొత్తం ప్రభుత్వం ఎలా చేసిందంటారు ఏర్పాట్లు? చాలా బాగున్నాయి అమ్మా, చాలా బాగున్నాయి. మీరు ఆనందంగా ఫీల్ అవుతున్నారు, మీకేమైనా ఇబ్బందులు చూసారు కదా. భక్తులు కూడా తమ ఆనందాన్ని ఇక్కడ వెళ్ళబుచ్చుతా ఉన్నారు. వచ్చేదారిలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తలేదని కూడా చెప్తున్నారు. ఇదిగో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక వినాయకుడిని, చిన్న వినాయకుడిని నెమలికల సహాయంతో మొత్తం కూడా చాలా అందంగా డెకరేట్ చేసేసి జై బోలో గణేష్ అని కూడా మొత్తం పిల్లలందరూ కూడా ఆనందంగా. ఏమ్మా ఎలా ఉందమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు ఇలా తీసుకెళ్తారు? చాలా బాగుంది. అది చూసారు కదా, పిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు ఎవరు పట్టినా ఒకటే మాట, మాకు చాలా ఆనందంగా ఉంది. గణేష్ నిమజ్జన కార్యక్రమం చేయడాన్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని కూడా చెప్తున్నారు. ఇంకో పక్క ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్విఫ్ట్ కార్లో కూడా పైన కట్టుకొని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసేసి వస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం బీఆర్కే ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నాము. మొత్తం కూడా ఎన్నో అద్భుతమైన విజువల్స్ కూడా ఇక్కడ తీసుకొస్తున్నాం. స్వామి ఎలా ఉంది స్వామి ఇలా తీసుకెళ్ళడం అనేది? జై బోలో గణేష్ మహారాజ్కి జై. అది చూశారు కదా, ఏ భక్తులు పట్టినా ఏ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఒకటే మాట, జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో మొత్తం అంతా కూడా ఆనందం. ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఒక పెళ్లి కొడుకులాగా రెడీ చేసినటువంటి విజువల్, ఎక్స్క్లూజివ్ విజువల్, ఇవన్నీ కూడా బీఆర్కే ప్రేక్షకులకి చూపిస్తున్నటువంటి విజువల్స్. ఇది ఇక్కడ కార్లో చూస్తూనే ఉన్నాము. ఒక సీటు వినాయకుడికి కేటాయించేసి కుటుంబ సభ్యుల్లాగా కూడా తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఎలా ఉంది సార్? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది చూశారు కదా, హ్యాపీగా మేము ఆనందంగా ఒక కుటుంబ సభ్యులాగా చూసుకుంటున్నాము. ఇంట్లో పెద్దవాళ్ళని వెనక్కి కూర్చోబెట్టి వినాయకుడిని ముందు సీట్లో కూర్చోబెట్టుకొని కూడా గణేశుని నిమజ్జనానికి తీసుకువెళ్తా ఉన్నారు. సో ఏదైతే ఈ గణేశుని నిమజ్జన కార్యక్రమం ఉందో, ఈ గణేశుని నిమజ్జన కార్యక్రమం అత్యంత అంగరంగ వైభవంగా భక్తుల ఆనంద హేళల మధ్య కూడా ఎంతో వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, లోవర్ ట్యాంక్ బండ్ కావచ్చు, సెక్రటరీ పరిసరాలు కావచ్చు, అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మనం లకిడీ కపూల్, అదేవిధంగా ఎల్బీ స్టేడియం వైపు వెళ్ళే రహదారులు కావచ్చు, అన్నీ కూడా జన సంద్రోహమైనటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మొత్తం వాతావరణాన్ని మనం గమనించినట్లయితే అసలుకి ఎంత ఆనందం ఇక్కడ కనిపిస్తుందో కూడా చూడొచ్చు. ఇదిగో ఒక పాప ఎంత హ్యాపీగా ఇదిగో ఇక్కడ ఎలా ఉందమ్మా, పిల్లల్ని కూడా తీసుకొచ్చారు, ఆనందంగా ఫీల్ అవుతున్నారా? అది పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఆనందంగా ఫీల్ అవుతున్నామని కూడా చెప్తాం. పసి బిడ్డలతో సహా వచ్చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు భక్తులందరూ కూడా. ఏదైనా కానీ గణేశుడి నిమజ్జనం అనేది హైదరాబాద్లోనే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. మొత్తం 11 రోజుల తర్వాత ఈ రోజు జరిగే ఈ వేడుక ఏదైతే ఉందో, ఒక సంక్రాంతి, దసరా ఏది కూడా సరిపోవన్నట్లు ఈ వేడుకని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తుంటారు. దీనికి ప్రభుత్వం కూడా అదేవిధంగా ఏర్పాట్లు చేసింది. మొత్తం 30,000 మంది పోలీసు బందోబస్తు ఇచ్చేసింది. అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఒక 20 నుంచి 25 ప్రొక్లైన్లను కూడా ఏర్పాటు చేసేసి ఎక్కడికక్కడ విచ్చేసినటువంటి వినాయకుడి నిమజ్జనానికి సంబంధించి కూడా మొత్తం అంతా కూడా దింపే విధంగా కూడా పటిష్టమైన చర్యలు చేపట్టింది. అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా వచ్చిన భక్తులు ఆనందంగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఏమన్నా చిన్నవి అనుకోని సంఘటనలు జరిగినా కానీ వెంటనే వైద్యం అందించేందుకు కూడా మెడికల్ సిబ్బందిని, అంబులెన్స్లు కూడా సిద్ధం చేశారు. సో ఏదేమైనా ఈ గణేశుడి శోభ ఏదైతే ఉందో, గణేశుడి నిమజ్జనం ఏదైతే ఉందో, ఇది హైదరాబాద్లో మరో లెవెల్లో జరుగుతుందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనంతో స్టార్ట్ అయినటువంటి ఈ ఉత్సవం
నైట్ ఇప్పుడు మనం చూస్తున్నాం 7:30 వస్తుంది. 7:30కి కూడా అసలుకి లైట్లో వెలుతురులో కూడా ఇది పగలా రాత్రి అనే తేడా కూడా లేకుండా మొత్తం అంతా కూడా జన సంద్రోహమైనటువంటి సిచ్యువేషన్స్ని కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మొత్తం అంతా కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, లోవర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్ళే వే కావచ్చు, సెక్రటరేట్ కావచ్చు, మొత్తం కూడా జనసంద్రోహమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి. మినిట్ టు మినిట్ ఏ నిమిషం ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది, ఎలా కొనసాగుతుంది గణేశుడి శోభ అనేది కూడా బీఆర్కే ప్రతి నిమిషం ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉంది. బీఆర్కే టీం ఇప్పటికే ఇక్కడ నుంచి అదేవిధంగా ట్యాంక్ బండ్ వరకు కూడా ప్రతి 1/2 కిలోమీటర్కి కూడా ఒక టీం సిద్ధంగా ఉంది. భక్తులకి ఇంకా మరికొన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా అందించడానికి మేము ఎల్లవెల్ల సిద్ధంగా ఉన్నాం. భక్తుల కోసం బీఆర్కే ఎల్లప్పుడూ, ప్రజల కోసం బీఆర్కే సిద్ధంగా ఉంటుందని మరోసారి తెలియజేస్తూ ఓటు స్టూడియో. సరే, మొత్తానికి మనం చూస్తే ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద అయితే మనమైతే పూర్తి స్థాయి అయితే ఇప్పటికే గణేష్ నిమజ్జన కార్యక్రమం అయితే మనం చూసామైతే ఇప్పటికే ప్రత్యేక అలంకరణతో కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయి అయితే ఏదైతే బాలాపూర్ గణేష్ కావచ్చు, అదేవిధంగా ఖైరతాబాద్ వినాయక స్వామి కూడా ఈరోజు మధ్యాహ్నమే కూడా గంగమ్మ ఒడికి అయితే చేరుకోవడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే మనం చూస్తున్నాం. విజువల్స్లో కూడా ఒక కారులో కూడా వినాయక స్వామి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే నిమజ్జనం కోసం అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే కారులో అయితే పూర్తి స్థాయి అయితే మనం చూస్తున్నాము. ఏదైతే పూర్తి స్థాయి అయితే డెకరేషన్ కావచ్చు, ఎంత చాతచక్యంగా అయితే డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారనేసి అంటే అంత బాగా చేశారనేసి కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి ఈరోజు జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అయితే హైదరాబాద్ మహానగరంలో పూర్తి స్థాయి అయితే ఎక్కడ ఎవరికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా బందోబస్తు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కావచ్చు, అదేవిధంగా గణేష్ విగ్రహం కూడా మరొకటి కూడా వస్తుంది. అయితే మనం చూస్తున్నాము ఏదైతే పూర్తిగా ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమానికి అయితే పూర్తి స్థాయిలో అయితే ఎక్కడి నుంచో గణేష్ నిమజ్జనం కోసం అయితే తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమం కావచ్చు దాదాపు 11 రోజుల పాటు ఒక వారి కుటుంబంలో ఒకరిగా అయితే ఈ యొక్క గణేష్ కార్యక్రమం అయితే చేశారని అనుకోవచ్చు. అయితే మొత్తానికి మనతో పాటు వారు కూడా ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, దాదాపు 11 రోజుల పాటు అయితే మీలో ఒకరిగా ఈరోజు ఒక గణేష్ విగ్రహాన్ని అయితే మీరు చూస్తున్నారు. అయితే ఈరోజు గంగమ్మ ఒడికి చేరుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచిగా ఫీల్ అవుతున్నాము సార్. మాకు చాలా ఇష్టం ఇట్లా తీసుకోపోవాలి. మొత్తం 11 days పూజ చేసి ఇంట్లో మళ్ళీ ఇట్లా తీసుకోపోతాము. మేము 7-8 years నుంచి తీసుకోపోతున్నాము. మేడం మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? నింబోలి అడ్డా, కాచిగూడ నుంచి. మనం చూస్తున్నాం విజువల్స్ అయితే చూడండి, గ్లాసులలో ఎంత పూర్తి స్థాయి అయితే డెకరేషన్ కావచ్చు, బుజ్జి గణపై ఎంత చూడడానికి ఎంత చక్కగా ఉన్నారంటే అంత చక్కగా ఉందని సరే కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికైతే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈరోజు జరుగుతున్న మహాగణపతి ఏదైతే నిమజ్జన కార్యక్రమం అయితే ఏదైతే ఉందో పూర్తి స్థాయి అయితే గణేష్ విగ్రహాలు కూడా బిజినెస్ కూడా వాళ్ళది ఉందని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి పూర్తి స్థాయి అయితే ఈరోజు చూస్తే ఏదైతే గణేష్ నిమజ్జనం కోసం అయితే పూర్తి స్థాయి అయితే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కావచ్చు, అదేవిధంగా యావత్ దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమం అయితే ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర అయితే నిమజ్జన కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. అయితే మొత్తానికి యావత్ రాష్ట్రమే కావచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయి అయితే హైదరాబాదు మహానగరంలో ఏదైతే నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయో అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క ఏదైతే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కూడా పూర్తిగా అయితే ఏర్పాటు చేస్తారని అనుకోవచ్చు. అయితే మన విజువల్స్లో చూస్తున్నాము మరికొన్ని వినాయక స్వామిలు కూడా మనకు లైవ్లో కనిపిస్తున్నారు. అయితే చూస్తే చిన్న చిన్న కార్లలో కావచ్చు, అయితే పూర్తిగా అయితే వినాయక స్వామిని కూడా తరలిలేసి ఈరోజు గంగమ్మ నిమజ్జనం కోసం గంగమ్మ ఒడిలో ఒదిగేందుకు కూడా స్వామివారు అయితే ట్యాంక్ బండ్కి అయితే వెళ్తున్నారు అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్లో భాగంగా అయితే మనం చూసాము, ఇందాకనే విజువల్స్ చూసాము. అయితే మహాగణపతి ఏదైతే ఉందో అయితే గణేష్ నిమజ్జన కార్యక్రమం అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా అయితే పూర్తి స్థాయి అయితే అప్పుడు జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా శాంతియుతంగా ఉండాలంటూ కూడా గణేష్ పూజలు చేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ఉండాలంటే కూడా గణనాథుని కూడా వేడుకున్న పరిస్థితులు మనం చూస్తాం. ఇప్పుడైతే మనం చూస్తున్నాము మరొక వినాయక స్వామి అయితే గంగమ్మ ఒడి దగ్గరికి అయితే చేరుకోవడానికి వెళ్తున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఇప్పుడే మనం చూస్తున్నాము ఈ యొక్క ఏదైతే పూర్తి స్థాయి అయితే ఒక కారులో కూడా ఒక విగ్రహం కూడా వెళ్తుంది. అయితే ఈ యొక్క విగ్రహం కూడా పూర్తిగా ప్రత్యేక అలంకరణతో పాటు అయితే ఈ యొక్క విగ్రహాలు కూడా చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈరోజు జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో
తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర అయితే పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు కావచ్చు. అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా దాదాపు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే పోలీస్ శాఖ వారు కూడా చర్యలు కూడా చేపట్టారని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈరోజు జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమం అయితే దాదాపు 11 రోజుల పాటు గణేష్ని పూజలు చేస్తూ అదేవిధంగా ఎంతో చాతచక్యంగా కావచ్చు, అదేవిధంగా పూర్తిగా వారి కుటుంబంలో ఒక్కరిలాగా గణేష్ విగ్రహాన్ని చూస్తూ అదేవిధంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు గంగమ్మ ఒడికి తీసుకువెళ్తూ ఉంటే వారు కూడా వారి బాధను కూడా వ్యక్తం చేసుకున్న పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈరోజు జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో దాదాపు 20 చోట్ల అయితే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. అయితే మొత్తానికి హుస్సేన్ సాగర్ దగ్గర అయితే దాదాపు 259 క్రేన్లు ప్రత్యేక క్రేన్లతో కూడా ఈరోజైతే కార్యక్రమంలో అయితే గణేష్ నిమజ్జనం కోసం అయితే క్రేన్లు కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా పోలీస్ శాఖ వారు అయితే దాదాపు 5,000 మంది పైచులకు పోలీస్ శాఖ వారు కూడా గట్టి బందోబస్తు కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఈరోజు గణేష్ నిమజ్జనానికి అయితే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారనుకోవచ్చు. అయితే ఆ యూత్ కూడా ఈరోజు అయితే పూర్తిగా అయితే మనం చూస్తున్నాము. ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఆ యొక్క గణేష్ని తీసుకెళ్తూ గణనాథుడు బోలో గణేష్ మహారాజు అంటూ కూడా ఒక నినాదాలతో కూడా ఆ స్వామివారిని అయితే ఊరేగింపుగా ట్యాంక్ బండి దగ్గరికి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే మొత్తానికి చూడాలి ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరుగుతున్న మహానగరంలో హైదరాబాద్ మహానగరంలో ఏదైతే ఉందో పూర్తిగా అయితే మరొక విషయం ఏమిటంటే ఈరోజు జరుగుతున్న ఏదైతే గణేష్ నిమజ్జనంలో కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఈరోజు గణేష్ ఉత్సవంలో భాగంగా అయితే ఖైరతాబాద్ వినాయక స్వామి ఏదైతే విగ్రహం ఉందో దాదాపు మట్టితోనైతే పూర్తిస్థాయి అయితే దాదాపు 10 నెలల పాటు అయితే కూడా ఆ యొక్క మట్టి విగ్రహంతో అయితే గణేష్ని కూడా విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు గంగమ్మ తల్లి ఒడికి అయితే ఈరోజు చాలా తొందరగా కూడా తీసుకుపోవడం జరిగింది. అయితే మధ్యాహ్నం లోపే స్వామివారిని కూడా అయితే నిమజ్జనం చేయడం జరిగింది. అయితే ఎందుకంటే పూర్తి స్థాయిలో అయితే ఈరోజు పూర్తి స్థాయిలో అయితే ఏదైతే గణేష్ నిమజ్జనం ఎందుకు చేశారంటే తొందరగా అయితే ఈరోజు చంద్రగ్రహణం ఉందనే కారణంతోనే తొందరగానే అయితే ఈరోజు గణేష్ నిమజ్జనం చేస్తారని కూడా మనకు పూర్తి స్థాయిలో అయితే సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా బీఆర్కే న్యూస్ ద్వారా అయితే పూర్తి స్థాయిలో అయితే మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా మనమైతే ఈ యొక్క తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి కావచ్చు, అదేవిధంగా ఏదైతే సెక్రటరేట్ నుంచి కావచ్చు, అయితే అమరవీర స్తూపం దగ్గర నుంచి కావచ్చు, అయితే పూర్తి స్థాయిలో అయితే బీఆర్కే న్యూస్ నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే మనకి అయితే ప్రేక్షకుల ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. అయితే ఆ ప్రజలకి అతి చేరువుగా ఉండే విధంగా అయితే బీఆర్కే న్యూస్ ఛానల్ కూడా దగ్గరగా ఉందని సరి కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా అయితే ఈరోజు దాదాపు 50,000 పైచిలుకు విగ్రహాలు అయితే ఇదే మార్గం మధ్య అయితే తీసుకుపోవడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో అయితే ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఏదైతే గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉందో పూర్తి స్థాయిలో యావత్ రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా చూసే తరుణం అయితే ఇక్కడ కనిపిస్తుందని సార్ అనుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. మహాగణపతి ఏదైతే నిమజ్జన కార్యక్రమం కావచ్చు అయితే పూర్తి స్థాయిలో అయితే ఈరోజు చూస్తున్నాము. ఏదైతే మనము తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర అయితే మనం ఉన్నామైతే గణనాథులు ఎవరైతే ఉన్నారో అయితే పూర్తి స్థాయిలో అయితే ఈరోజు గంగమ్మ ఒడికి అయితే చేరుకోవడానికి అయితే ఇదే మార్గంగా మధ్యగా అయితే మనం చూస్తున్నామైతే విజువల్స్ ద్వారా అయితే మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే గణనాథులు కూడా నిమజ్జన కోసం అయితే వెళ్తున్న తరుణం అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా దాదాపు 11 రోజుల పాటు అయితే పూర్తి స్థాయిలో అయితే గణేష్ పూజలతో కావచ్చు, అదేవిధంగా పూర్తిగా అయితే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అయితే పూజా కార్యక్రమంతో పాటు కావచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈరోజు జరుగుతున్న మహాగణపతి నిమజ్జన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాదాపు రాష్ట్రంలో హైదరాబాద్లో ఏదైతే మహానగరంలో దాదాపు 50,000 పైచిలుకు విగ్రహాలు ఇదే మార్గం మధ్య అయితే ట్యాంక్ బండికి అయితే చేరుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ట్యాంక్ బండ్ మార్గం మధ్య అయితే ఏదైతే ఉందో మనం చూస్తున్నాము గణనాథులు అయితే ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నారు. అయితే ఫ్లైఓవర్ మీదుగా అయితే పూర్తి స్థాయి అయితే దాదాపు 1,000 మంది కూడా వీక్షిస్తున్న తరుణం అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి ఈ యొక్క ఫ్లైఓవర్ దగ్గర కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయి అయితే దాదాపు 1,000 మంది కూడా ఈ యొక్క గణనాథులను తిలకించేందుకు కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది అనుకోవచ్చు. అయితే మొత్తానికి దేవిక ఇక్కడైతే చూస్తే పూర్తిగా అయితే గణనాథులు అయితే ప్రత్యేక అలంకరణతో పాటు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే ఈరోజు జరుగుతున్న కార్యక్రమం అయితే ఏదైతే ఉందో ఈరోజు
ఖైరతాబాద్ కావచ్చు. అదేవిధంగా ఖైరతాబాద్లో అయితే దాదాపు మనం చూసాము మధ్యాహ్నానికి అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగిందని అనుకోవచ్చు. అయితే ఖైరతాబాద్లో సంబంధించి వినాయక స్వామి ఏదైతే దాదాపు 69 అడుగుల విగ్రహం ఏదైతే ఉందో పూర్తిస్థాయి అయితే ఈరోజు అయితే నిమజ్జన కార్యక్రమం అయితే చేయడం జరిగిందని అనుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈరోజు మధ్యాహ్నానికే ఎందుకు స్వామిని అయితే నిమజ్జనం చేశారంటే ఈరోజు చంద్రగ్రహణం ఉండడంతో అయితే మనం చూస్తున్నాము విజువల్స్ ద్వారా అయితే చంద్రగ్రహణం ఉండడంతో ఈరోజు స్వామివారిని చాలా తొందరగా అయితే నిమజ్జన కార్యక్రమం అయితే చేశారని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు జరుగుతున్న నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు చంద్రగ్రహణం ఉండడం వల్ల అయితే పూర్తిస్థాయిలో అయితే తొందరగానే వినాయక స్వామిని నిమజ్జన కార్యక్రమం అయితే చేస్తున్నారు. అయితే మరొక వినాయక స్వామిని అయితే తీసుకొస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో అయితే ప్రత్యేక అలంకారంతో కావచ్చు, అదేవిధంగా పిల్లలకు కూడా చాలా చన్నలు చేస్తూ అయితే ఈ యొక్క వినాయక స్వామి విగ్రహాన్ని అయితే గంగమ్మ ఒడికి అయితే తీసుకెళ్ళడానికి అయితే విశాల్ సాగర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళడం అయితే చూస్తున్నాం. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఏదైతే ఉందో పూర్తిస్థాయిలో అయితే గంగమ్మ ఒడికి చేరేందుకు వినాయక స్వామి దాదాపు 11 రోజుల పాటు అందరితో మమేకం వేసి అదేవిధంగా పూజా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా పూర్తిగా అయితే ఎంతో చాతచక్యంగా కూడా చేసిన తరుణం అయితే మనం చూసాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో ఈరోజు జరుగుతున్న మహాగణపతి నిమజ్జన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో శాంతియుతంగా కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా గట్టి బందోబస్తు కూడా ఇవ్వడం జరిగిందని అనుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసాము ఈ యొక్క ఫ్లైఓవర్ కావచ్చు, అదేవిధంగా గణనాథులు విగ్రహాలు అయితే పూర్తిగా అయితే ఎక్కడ కూడా ఎవరికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా పూర్తిగా అయితే ఏర్పాటు చేయడం జరిగిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే మనతో పాటు మరొక రిపోర్టర్ ఉన్నారు, ఆయన పూర్తి అప్డేట్ కూడా ఇచ్చే విషయం కూడా ఉందని అనుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న గణేష్ మహోత్సవాలలో అయితే ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే ఇక్కడ శోభాయాత్రంగా జరుగుతున్న ఈ గణేశోత్సవాలలో ముఖ్య ఘట్టమైన ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహానికైతే పూర్తి స్థాయిలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మధ్యాహ్నం 12 గంటల నిమజ్జనం అయితే జరిగింది. అది భారీ స్థాయిలో జరిగింది ఈ గణేష్ నిమజ్జనం. అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్ బడా గణేష్ కానీ బాలాపూర్ గణేష్ కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న అనేక వేల విగ్రహాలు కానీ ఈరోజు మన ట్యాంక్ బండ్ సమీపంలోని భారీ క్రేన్లతో మన హుస్సేన్ సాగర్లో అయితే నిమజ్జనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఈ నిమజ్జనాన్ని తిలకించేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలైతే భారీ స్థాయిలో వచ్చి తన భక్తిభావాన్ని అయితే చాటుకుంటూ ఈ బడా గణేష్ మహారాజును చూసుకుంటూ భక్తి పార్వశాలతో ఆనంద హోలీలో కుటుంబ సభ్యులతో పసిపిల్లలతో సహా వారు వచ్చి అయితే ఇక్కడైతే చూస్తున్నాము ఈ విజువల్స్ అయితే ప్రజలు ఎంత ఆనందాలతో వాళ్ళు వచ్చి ఈ గణేష్ నిమజ్జనానికి ఊరేగింపుగా పసిపిల్లలతో పసిపాపలతో అయితే వస్తున్నారు అనేది మనం గమనించవచ్చు. ప్రతి మినిట్ బీఆర్కే న్యూస్ మన ప్రతి ఉదయం నుంచి ఈరోజు ఉదయం నుంచి మినిట్ మన బీఆర్కే న్యూస్ ప్రజల భక్తుల మనోభావాలను ప్రజలకైతే భక్తి పరవశాన్ని చూపించే దానికైతే కృషి చేస్తుంది. మన ప్రతినిధులు మొత్తం బీఆర్కే టీం మొత్తం ఉదయం నుంచి మన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అన్ని తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, అలాగే సచివాలయం దగ్గర ఉన్న భారీ క్రేన్ బడా గణేష్ దగ్గర ఉన్న ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గణేశుని ఉత్సవం ఏదైతే ఉందో శివుడు కుమారుడు అదేవిధంగా పార్వతి తనయుడు గణనాథుని యొక్క గణేశుని శోభ ఏదైతే ఉందో అది ఇప్పుడు అంగరంగ వైభవంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి స్టార్ట్ అయ్యి హుస్సేన్ సాగర్ వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే గణేశుడి నిమజ్జన వేడుకకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ 20 భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేసేసి భారీ క్రేన్ల సహాయంతో ఆ గంగమ్మ ఒడిలోకి గణేశుడిని చేరుస్తున్నటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ఘట్టాలని ఎక్స్క్లూజివ్గా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అందిస్తూ ఉంది. ఆ 11 రోజుల పాటు గణేశుడిని సొంత బిడ్డ వలె
భావించి పూజించేటువంటి భక్త బృందం అంతా కూడా ఆ గణేశుడిని ఈరోజు గంగమ్మ ఒడిలో చేర్చడం కోసం అని చెప్పి వస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ను కూడా బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూపిస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ టైం నుంచి 8 గంటల నుంచి గణేశుడి ఖైరతాబాద్ బడా విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి సంబంధించి వస్తున్నటువంటి రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలతో నిండిపోయింది. అది ఇదే రహదారి. ఇప్పుడు ఆ బడా విగ్రహం అయిపోయిన తర్వాత వస్తున్నటువంటి విగ్రహాలు ప్రజలందరూ కూడా ఆనందించాలని చెప్పి ఆ ఆంక్షలను కూడా సడలించిన నేపథ్యంలో ఇక్కడ మనం గమనించినట్లయితే మొత్తం భక్తులతోటి నిండిపోయినటువంటి రహదారిని మనం చూసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఫ్లైఓవర్ మీద ఉన్నటువంటి విజువల్స్ను కూడా మనం గమనించుకున్నట్లయితే మొత్తం భక్తులతోటే నిండిపోయి ఉంది. అంతా కూడా భక్త సందోహం అయింది. గణేశుడి నిమజ్జనానికి ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. దగ్గరగా 30,000 మంది పోలీసుల్ని బందోబస్తుగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం పారామెడికల్ సిబ్బందితో పాటు అదేవిధంగా అదనపు బలగాలను కూడా వాడుకొని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా హైదరాబాద్ నగరంలో ఈ గణేష్ నిమజ్జన ఉత్సవం ఏదైతే ఉందో ఆ ఉత్సవాన్ని పండగ వాతావరణం తలపించే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏదైతే ఉందో ట్యాంక్ బండ్తో పాటు ఎంజే మార్కెట్ కావచ్చు, అదేవిధంగా ఇబ్రహీంపట్నంకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి చెరువు కావచ్చు, అదేవిధంగా ప్రగతి నగర్ చెరువు కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెరువులు కావచ్చు. ఈ చెరువులన్నిటి దగ్గర కూడా పోలీస్ బలగాలతో పాటు పారామెడికల్ సిబ్బంది, జీహెచ్ఎం సిబ్బంది సమన్వయంతో ఇక్కడికి వచ్చేటువంటి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆటోల ద్వారా కావచ్చు, కారుల ద్వారా కావచ్చు, లారీల ద్వారా కావచ్చు, అదేవిధంగా కాలినడకన కావచ్చు, తల మీద పెట్టుకొని కావచ్చు. వినాయకుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో ఇక్కడ వెళ్తున్న విగ్రహాలను చూసి మనం చెప్పవచ్చు. చిన్న పిల్లలు కూడా వినాయకుడిని 11 రోజులు పూజించి ఈరోజు వెళ్తున్న నిమజ్జనానికి వెళ్తున్న తరుణంలో కొంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నటువంటి సంఘటనలు కూడా బీఆర్కే క్యాప్చర్ చేసేసి బీఆర్కే ప్రేక్షకులకు కూడా అందిస్తూ ఉంది. 11 రోజుల పాటు కన్న బిడ్డ వలె మేము చూసుకున్నాము. ఈరోజు నిమజ్జనానికి తీసుకువెళ్తుంటే ఎంతో బాధేస్తుందని కూడా కొంతమంది పిల్లలు బీఆర్కే న్యూస్కి తెలిపినటువంటి విషయాలను కూడా మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా లారీల మీద కూడా, అదేవిధంగా క్రెయిన్ల మీద కూడా పెద్ద విగ్రహాలను తీసుకొస్తున్న విజువల్స్ను కూడా బీఆర్కే ప్రేక్షకుల కోసం బీఆర్కే టీం కూడా మంచి విజువల్స్ అందించడానికి, మంచి విగ్రహాలు చూపించడానికి కూడా నిరంతరం కూడా కష్టపడతానే ఉంది. ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి కిలోమీటర్కి ఒక టీం లెక్కన బీఆర్కే టీం ఎక్స్క్లూజివ్ విజువల్స్ని ప్రేక్షకులకు అందిస్తూ ఉంది. ఇక్కడ మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్ వద్ద ఉన్నాం. ఫ్లైఓవర్ వద్ద నుంచి మరికొద్ది దూరం వెళ్ళినట్లయితే లోవర్ ట్యాంక్ బండ్ ఉంటుంది. ఈ లోవర్ ట్యాంక్ బండ్ ఇంకో పక్క చూసుకున్నట్లయితే అసెంబ్లీ, సెక్రటరియట్, అదేవిధంగా ఎన్టీఆర్ ఘాట్ కూడా ఉంది. ఈ ఎన్టీఆర్ ఘాట్కి సంబంధించి కూడా విజువల్స్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా మనం చూపిస్తున్నాము. అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించినటువంటి కూడా మనం చూపిస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్.